వినాశనం విలయతాండవం కొనసాగుతుంది రష్యాలో. నేను ఎంత చెప్పినా మీకు తక్కువే, చెప్పడానికి మాటలు చాలవన్నమాట. ఆ విలయతాండం చూసినా మనకు తెలియదు, ఆ విలయతాండం అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. ఇది వైమానిక దళం. ఇక సుకోయ్ 55th జనరేషన్ ఫైటర్స్ వెళ్ళి కొడుతున్నాయండి దాన్ని. అసలు ఉక్రెయిన్లో భూమి కంపిస్తుందన్నమాట ఆ బాంబు దాడులకి. అసలు జెలెన్స్కీ ఎక్కడున్నాడు? ఇప్పుడు ఉక్రెయిన్ ఒకప్పుడు కమేడియన్ ఎక్కడున్నాడు? అదే కమేడియన్ అని ట్రంపే చెప్పాడు. మనం పుతిన్ కూడా అనక్కలేదు. రష్యా నువ్వు కమేడియన్ లాగా చేస్తున్నావు, ఇక్కడ వైట్ హౌస్కి వచ్చి బయటకు పోవని తరిమేశాడు, గుర్తుందండి? ఈ కమేడియన్లే ఉంటాడు అనమాట. ఈ కమేడియన్కి అర్థం కాదు రష్యానికి వెలిగితే ఎలా ఉంటుంది. ఆయన ఏంటంటే నాటోకి రష్యాకి వారు పెట్టేసి కూర్చుందాం అనుకుంటారు. ఏమన్నా అమాయకుల వాళ్ళు, నీవే పోతావు అనేది తెలియదు. ఇప్పుడు జెలెన్స్కీ బ్రతుకున్నాడా లేదా? ఈ 3 రోజులు రష్యా ప్రతిస్పందన అసలు ఉన్నాడా చచ్చాడా అని ట్రంప్ ఈ వెస్టర్న్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వాకప్ చేస్తున్నాయని తెలుస్తుంది. అసలు ట్రంప్ ఇప్పుడు పుతిన్ డైరెక్ట్గా జెలెన్స్కీకే టార్గెట్ పెట్టాడు. ఎందుకంటే పుతిన్ను కూడా అసాసినేట్ చేయడానికి జెలెన్స్కీ ట్రై చేశాడు. అసలు పుతిన్ రష్యా మీద అణ్వాయిస్తా ఏదో ఈ డ్రోన్లు వేసేసి నేను ఏదో సాధించేసానంటే అది రష్యా. ఆ రష్యాతో వెళ్ళకూడదు. ఎందుకంటే అత్యాధునిక యుఎస్ఎస్ఆర్ ఒక 70 సంవత్సరాల పాటు వాళ్ళు ఆయుధాలను పోగు చేసి ఉన్నారు. వాళ్ళు అమెరికా దాని ముందు నిలవదు. పెద్ద పెద్ద దేశాలు, నాటో దేశాలు, 32 దేశాలు, నాటో దేశాలు కలిసినా రష్యాను ఓడించడం అసంభవం. మరి ఉక్రెయిన్ని జెలెన్స్కీకి ఏం పట్టింది అంటే ప్రపంచాన్ని ఆపదలోకి గెంటడం.